అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత, సంవత్సరాలుగా బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద అనునిత్యం బెల్లంపల్లి నియోజకవర్గం నుండి బెల్లంపల్లి పట్టణం నుండి నియోజకవర్గం నలుమూలల ఆటోల ద్వారా ప్రయాణికులను వారి గమ్యస్థలాలకు చేరవేస్తున్నాం. దాన్ని 30 ఏళ్ల నుండి ఆ స్థలాన్ని కాపాడుకుంటూ ఆటో స్టాండ్లకే మేము కేటాయించుకొని మా జీవనం సాగిస్తున్నాం. ఈరోజు కొన్ని అన్నదాన కార్యక్రమాల పేరిట స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటై గత 3 సంవత్సరాల కిందట ఏర్పాటైన అన్నదాన స్వచ్ఛంద సేవా సంస్థలకు ఇచ్చిన విలువ ఆటో డ్రైవర్లకు, ఆటో స్టాండ్లకు కానీ ఇవ్వడం లేదు. నిన్నటికి నిన్న మన బెల్లంపల్లి ఆర్టీఓ గారు వచ్చి ఆటో స్టాండ్ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. మాకు గతంలో 2014లో మందమారి జీఎం వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడున్న ఎస్టేట్ ఆఫీసర్ నవనీత మేడం గారు అన్ని విధాల సర్వేలు చేసి అప్పుడు ఆటో కార్మికులకు ఆ స్థలం కేటాయించడం జరిగింది. అప్పటి నుండి ఆ స్థలాన్ని కాపాడుకుంటూ ఇక్కడికి ఎవరిని రానియకుండా ఆటోలో నిలుపుకోవడం మట్టుకే మేము వాడుకుంటున్నాం. ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఎక్కడి వాళ్ళం అక్కడికి వెళ్ళిపోతాం. కానీ కొందరు అక్రమార్కులు ఆ ల్యాండ్ను కబ్జా చేద్దామని ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఆ ల్యాండ్ను కాపాడుకున్నాం. ఆ ల్యాండ్ ఇప్పటికి కూడా మేము ఆటోలు నిలుపుకోవడానికే వాడుకుంటున్నాం తప్ప మేము అక్రమ కట్టడాలు మాత్రం కట్టలేదు. మొన్నటికి మొన్న కూరగాయల మార్కెట్ నిమిత్తం అక్కడ ఉన్న ఆటో స్టాండ్లు కూడా కబ్జా చేసి ఫ్రూట్ షాపులు పెట్టి అక్కడ ఉన్న ఆటో కార్మికులను కూడా రోడ్డు పైన పెట్టేశారు. గతంలో శ్యామలాదేవి మేడం గారు ఉన్నప్పుడు కూడా మెమోరండం ఇచ్చాం, వారిని తీయిస్తామన్నారు. వారు కూరగాయల మార్కెట్ ఓపెనింగ్ అయినాక అక్కడ నుంచి మీ ఆటో స్టాండ్ మీకు ఏర్పాటు చేయిస్తామన్నారు. ఇప్పటికి కూడా దాన్ని చేయించలేదు. నిన్నటికి నిన్న మళ్ళీ కూడా అక్కడ అక్రమంగా నిర్మాణం చేపట్టారు. అయినప్పటికీ ఆటో కార్మికులు అంటే ప్రతి ఒక్క అధికారికి చులకన భావనగా చూస్తున్నారు. ఆటో కార్మికులు అంటే వాల్యూ లేకుండా మాట్లాడుతున్నారు. నిన్నటికి నిన్న ఆర్టీఓ గారికి వచ్చి కలిసి మేము కూడా మాట్లాడడం జరిగింది. మా బాధలు మొత్తం చెప్పుకోవడం జరిగింది. ఇప్పటికే రోడ్లపైన మా జీవితాలు మహాలక్ష్మి పథకం ద్వారా రోడ్లపైన పడి మా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఉపాధి పోయింది. ఈ ఉన్న ఉపాధితో మేము బతుకుతున్నాం. మాకు ఉన్న కాస్త ఆటో స్టాండ్ స్థలాలు ఇవి. ఈ స్థలాలు కూడా మీరు తీసేట్లా రేపు మేము ఇంత స్థలం మీకు అవసరమా? ఇది సింగరేణి ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నాడు. మరి అదే ఆర్టీఓ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అదే గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఇప్పుడు మీరు ఏ విధంగానైతే స్వచ్ఛంద సేవా సంస్థకి ఇస్తా అన్నారో అదే విధంగా మాకు ఎక్కడెక్కడ ఆటో స్టాండ్లు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం ద్వారా మా ఆటో స్టాండ్లకే కేటాయించి మాకు పక్కా ఆటో యూనియన్ పేరు మీద ఇవ్వాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు బెల్లంపల్లి పట్టణంలో 2000 పైచిలకు ఆటో డ్రైవర్లు ఉన్నారు. మేము రేపు ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే మేము ఎక్కడ కూర్చుంటాం? మేము ఎక్కడికి వెళ్తాం? మేము రోడ్డు మీద కూర్చొని మీటింగ్ పెట్టుకోవడమా? రేపైనా బంధు కార్యక్రమం వస్తుంది, మేము ఎక్కడ వెళ్ళి కూర్చోవాలి? చెట్ల కింద చెరువు కాడ కూర్చొని మేము మీటింగ్ పెట్టుకోవాలా? కాబట్టి మేము ఆపుకున్న స్థలం దాంట్లోనే మేము శుద్ధి చేసుకుంటాం, అక్కడే మేము ఉంటాం. ఇంకొక విషయం, మేము గతంలో కూడా ఇక్కడ చెప్పాము, అప్పుడు జంపాల రజిత గారు కూడా ఉన్నారు, కమిషనర్ గారు. అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ లేవు, లేడీస్ కు చాలా ఇబ్బంది అవుతుంది. ఉన్నది ఒకటే సింగరేణి సులభ్ కాంప్లెక్స్, ఇంకో సులభ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అప్పుడు కూడా మెమోరండాలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆటో డ్రైవర్ల మాట అంటే పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. అక్కడ మహిళా సోదరిమణులకు చాలా ఇబ్బందిగా మారుతుంది.
అయినప్పటికీ కూడా ఆటో స్టాండ్ డెవలప్మెంట్ చేస్తామన్నారు. ఆటో స్టాండ్ డెవలప్మెంట్ కూడా లేదు. ఈ రోజు వరకు ఆటో కార్మికులు అక్కడ మూత్రం పోస్తున్నా అక్కడే కూర్చొని భోజనం చేస్తున్నామే తప్ప మేము భోజన వసతి కూడా ఏర్పాటు చేసుకోలేదు. కాబట్టి మాకు భోజన వసతి కూడా ఏర్పాటు చేయాలి. 2000 మంది ఆటో డ్రైవర్లకు కనీసం ఒక 500 మంది కూర్చొని సమావేశం ఏర్పాటు చేసుకోవటకు మాకు అక్కడ భోజన వసతి మీటింగ్ హాల్ ఏర్పాటు చేసి ప్రభుత్వం మాకు ఇవ్వాలని చెప్పి కూడా ఆ ల్యాండ్ ఆటో యూనియన్కే కేటాయించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ల్యాండ్ను వేరే స్వచ్ఛంద సంస్థలకు ఎవరికైనా ఇస్తా ప్రభుత్వమే తీసుకుంటుంది, ప్రభుత్వ ల్యాండ్ అని గిట్ట మాట్లాడితే మేము ఆందోళనలు చేస్తాం, ఆందోళన కార్యక్రమాలు దిగుతాం, అమరణ నిరాదీక్ష కూడా చేపడతామని చెప్పి మేము ఈరోజు ఈ సందర్భంలో మేము తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో ఆటో స్టాండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఆటో స్టాండ్ అన్ని ప్రభుత్వమే మాకు ఆటో స్టాండ్ కేటాయించాలి. కేటాయించి ఇచ్చేదాకా కూడా మా పోరాటం ఆగదని చెప్పి కూడా మేము విన్నవించుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.